హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి గాడులు కట్ చేసి గాడుల్లో పైపులు అలాగే మెటల్ బాక్సులు అనేవి ఫిక్సింగ్ అనేది చేయడానికి టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది, మెటీరియల్ కి సంబంధించి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, వర్క్ చేసినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత చార్జ్ చేస్తారు, ప్రజెంట్ 2026లో రేట్లు ఏంటి, అలాగే హౌస్ యొక్క సైజ్ అనేది 30 అడుగులు వెడల్పు 50 అడుగులు పొడవుతోటి ఉండే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఈ వర్క్ కు సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా మెటల్ బాక్సులు అనేవి ఫినోలెక్స్ కంపెనీకి సంబంధించిన మెటల్ బాక్సులు అనేవి తీసుకోవడం జరిగిందండి. ఇందులో 12 మోడలర్ అనేది తీసుకున్నారు, 8 మోడలర్ అనేది తీసుకున్నారు, 6 అలాగే 4 అనేవి తీసుకోవడం జరిగింది. మీకు ప్యాక్ పైన కనిపించే ఎంఆర్పి కాదండి, మనకి విడిగా ఇచ్చే కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది. ఎంత ఏంటనేది నేను వివరాలన్నీ మీకు క్లియర్ గా చెప్తాను. పైపులు వచ్చి సుధాకర్ 1 ఇంచ్ పైపులు అనేవి తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ వర్క్ కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ ఏంటన్నట్లయితే గోడలు గాళ్ళు అనేవి కట్ చేయడం, పైపులు ఎక్కడ వస్తాయి, మనకి బాక్సులు అనేవి ఎక్కడ రావాలి అనేది ముందుగా మనకు ఒక ప్లానింగ్ ప్రకారం మ్యాప్ అనేది గీసుకుంటారు. అంటే చాక్ పీస్ పెట్టి మొత్తం గీతలు అనేవి గీసుకుంటారు. ఆ గీతల ప్రకారం మనకి మొత్తం కూడా కటింగ్ అనేది చేస్తారండి. కటింగ్ చేసుకొని ఈ విధంగా మొత్తం రాయిని అయితే తొలుస్తారనమాట. సో ఇలా రాయి అనేది మనకి కటింగ్ అనేది చేసి ఇవ్వడానికి వీరు తీసుకునే కాస్ట్ అనేది, ఇది మనకి ఇటుకరాయి కాబట్టి ఇటుకరాయికి మీకు ఒక అడుగు ధర వచ్చేసరికి సుమారుగా ప్రెజెంట్ 15 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇదే సిమెంట్ రాయి అన్నట్లయితే మీకు ఒక 5 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే సిమెంట్ రాయిలో కటింగ్ చేసి రాయిని తొలవడం అనేది అక్కడ వర్క్ అనేది దానికి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో అందుకే దానికి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది మనకి ఇటుకరాయి కాబట్టి 15 రూపాయలు ఒక అడుగు తీసుకున్నారు. మీరు చూసిన ఈ బిల్డింగ్ మొత్తానికి సంబంధించి మనకి లోపల పక్క కావచ్చు, బయట పక్క కావచ్చు, జస్ట్ ఒక ఫ్లోర్ కి సంబంధించి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి 398 అడుగులు అనేది రావడం జరిగింది. ఓన్లీ పైపులు పెట్టే అంత వరకే. సో మనకి ఒక అడుగు ధర 15 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 395 ఇంటూ 15 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 5970 రూపాయలు అనేది ఓన్లీ ఈ గాడులు అనేవి కట్ చేయడానికి మనకి కాస్ట్ అనేది అవడం జరిగింది. ఇది కాకుండా బాక్సులు అనేవి పెట్టినందుకు ఇందులో 12 మోడలర్ కావచ్చు, 8 మోడలర్ కావచ్చు, 6 4 ఇలా ఏ బాక్స్ మనకి ఎలాంటి బాక్స్ అనేది కట్ చేసినా సరే ఒక బాక్స్ కి సంబంధించి సుమారుగా ఒక 50 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. ఇవి చిన్న బాక్సులు అన్నట్లయితే ఒక 5 రూపాయలు అనేది తక్కువ కొంచెం అలా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఎనీవేస్ మనకి ఒక 50 రూపాయలు అనేది ఒక బాక్స్ వరకు మనకి కటింగ్ అనేది చేసి ఇవ్వడానికి తీసుకుంటారు. మొత్తం మీరు చూసిన ఈ హౌస్ మొత్తాన్ని కలుపుకొని 26 బాక్సుల వరకు కూడా మనకి రావడం జరిగింది అనమాట. 26 ఇంటూ 50 రూపాయలు మనకి 1300 రూపాయలు అనేది ఈ కటింగ్స్ కి సంబంధించి కాస్ట్ అనేది అయ్యింది. ఇక పైపులు ఏవైతే ఉన్నాయో పైపులు అనేవి 1 ఇంచ్ సుధాకర్ పైపులు అనేవి తీసుకున్నారండి. ఈ పైపులకి సంబంధించి ఒక పైపు ధర 45 రూపాయల చొప్పున ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 45 పైపులు అనేవి యూజ్ చేయడం జరిగింది. 45 ఇంటూ 45 2025 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పైపులకి సంబంధించి అవడం జరిగింది. అలాగే ఇందులో యూజ్ చేసే ఎల్బెండ్లు కావచ్చు, మనకి జంక్షన్ బాక్సులు కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించి ఒక 2500 రూపాయల నుంచి ఒక 3000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇందులో కొన్ని మిగిలిపోతే మీరు కావాలనుకున్నట్లయితే తర్వాత ఉపయోగించుకోవచ్చు, లేదనుకున్నట్లయితే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి అలాగే మెటల్ బాక్సులు ఏవైతే పెట్టారో ఈ మెటల్ బాక్సులు వచ్చేసరికి మనకి 12 యూజ్ చేశారు, 8 యూజ్ చేశారు, అలాగే 6 4 కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని ఏ విధంగా కాస్ట్ అయ్యింది అన్నట్లయితే మనకి 12 వచ్చేసరికి ఒక 5 వరకు కూడా యూజ్ చేశారు. ఒక్కోటి వచ్చేసరికి 300 350 రూపాయలు ఆ రేంజ్ లో అయితే పడుతుంది. సుమారుగా వీటికి సంబంధించి ఒక 1500 రూపాయల వరకు కూడా కాస్ట్ అయింది. 8 వచ్చేసరికి 9 వరకు కూడా యూజ్ చేయడం జరిగింది. 9 10 యూజ్ చేశారు. వీటి యొక్క ప్రైస్ అనేది మనకి 2500గా పడింది. ఇలా మనకి 4 కావచ్చు, 6 కావచ్చు, మొత్తానికి కలుపుకొని 5250 రూపాయల వరకు కూడా ఈ మెటల్ బాక్సులకి సంబంధించి బడ్జెట్ అనేది అవటం అయితే జరిగింది. అలాగే పైపులు అనేవి కొట్టే దగ్గర మేకులు అనేవి యూజ్ చేస్తారండి. ఈ మేకులకు సంబంధించి ఒక 500 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవటం జరిగింది. ఇక వర్క్ చేసినందుకు ఇది మొత్తం కూడా మనకి మనం ఎవరైతే ఎలక్ట్రికల్ మేస్త్రి గారితో మనం మాట్లాడుకుని ఉంటామో వారికి మొత్తం కాంట్రాక్ట్ అనేది ఇచ్చుంటాం. కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. కాకపోతే ఈ వర్క్ మాత్రం కొంచెం సపరేట్ అమౌంట్ అనేది చేసి చెప్పాలి అన్నట్లయితే మీకు సుమారుగా ఒక 6000 రూపాయల నుంచి 7000 రూపాయల వరకు కూడా ఈ వర్క్ కి సంబంధించి కటింగ్ తర్వాత ఈ పైపులు ఇవన్నీ ఫిట్టింగ్ చేయడానికి కాస్ట్ అనేది చార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఫైనల్ గా టోటల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ప్రెజెంట్ 2026లో 24545 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవడం జరిగింది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఇవి కలుపుకున్నా సరే సుమారుగా మనకి 25,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుందన్నమాట. గాళ్ళు కట్ చేసుకొని పైపులు బాక్సులు ఇవి మనకి ఫిట్టింగ్ అనేది చేసుకుంటానికి మాత్రమే.
ప్రెజెంట్ వీటి యొక్క రేట్లన్నీ కూడా పెరిగి ఉన్నాయండి. పెరిగిన తరువాతే నేను మీకు కంప్లీట్‌గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ రేట్లనేవి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరండి. మనకి ఏరియాని బట్టి కొంచెం కాస్ట్ వైస్‌గా డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి, మీ ఏరియాలో ఎంత రేట్ తీసుకుంటున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.